హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనమైతే తిరుపతికి అయితే వచ్చినాం అనమాట. ఎందుకో మన బ్యాక్ సైడ్ ఉన్న ఈ టూ క్లాస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. డ్యూక్ 160 అయితే లాంచ్ ఈవెంట్ కి అయితే మనల్ని అయితే ఇన్వైట్ చేశారు. థ్యాంక్స్ టు తిరుపతి KTM రేణుగుంట రోడ్. సో ఆల్రెడీ అయితే ఇంతాకే అన్రివీల్ అంతా అయిపోయి ఉంది. ఇంతాక చాలా మంది క్రౌడ్ ఉన్నారు. నేను ఆ ఫుటేజ్ నేను మాట్లాడిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా మీకు ప్లే చేసి చూపిస్తా, మీకు అర్థమవుతుంది. రెడీ 3, 2, 1. ఇప్పుడైతే నేను ఒక్కటనే ఉన్నా. ఈ షార్ట్ తీసుకోవాలని చెప్పి టైం అయితే 7:40 అయితే అవుతుంది. ఇప్పుడు వరకు అయితే వెయిట్ చేశా. ఆల్రెడీ ఈ క్లాత్ కింద ఉన్న బైక్ అయితే నేను టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకెళ్ళా. బైక్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీకు ఈ ఫుటేజ్ తర్వాత రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా నేనైతే వీడియో ప్లే చేస్తాను, అది కూడా చెక్ చేయండి. మీకైతే బైక్ అయితే చూపిస్తాను. ఇవే అనమాట ఆల్ న్యూ డ్యూక్ 160 అనమాట. ఇది సేమ్ 200 లుక్స్ దింపేశారు అనమాట వెహికల్ లో. అరౌండ్ తిరుపతి లో ఆన్ రోడ్ ప్రైస్ అవుతుందంటే 2.35 lakhs అయితే ఉంది. గైస్, డ్యూక్ 160 డిస్ప్లే అయితే చూపిస్తాను. ఇది LCD డిస్ప్లే అనమాట. దీంట్లో మ్యాక్సిమం ఒక 160cc ఏమేం ఫీచర్స్ కావాలో దానికి మించే ఇచ్చారు. ఇక్కడ చూసారా, ABS ఉంది. ABS లో రోడ్ మోడ్, సూపర్ మోడ్ కూడా ఉందన్నమాట. రేర్ ABS కూడా ఆపుకోవచ్చు. ఇంకోటి బైక్ ఇన్ఫో, ఇంజన్ టెంపరేచర్, ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ చూపిస్తుంది, ఓడోమీటర్, సర్వీస్. నెక్స్ట్ ట్రిప్ ఇన్ఫోలో ట్రిప్ 1, ట్రిప్ 2 డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. నేనే అనమాట ఈ 19 kilometers తిరిగింది. ఇంతాక నేను తీసుకెళ్లిన వెహికల్ ఇదే అనమాట. ఈ వెహికల్ నేను తీసుకెళ్లి మళ్ళీ సేమ్ ప్లేస్ లో అయితే పెట్టా. ఆ 19 kilometers ఓడో తిరిగింది నా వల్లే. సెట్టింగ్స్ లో ఫేవరెట్స్ ఉంది. ఫేవరెట్స్ లో ట్రిప్ 1 యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్, టైం 1, టైం 2 ఉంది. ఇంకా క్విక్ సెలెక్టర్ లో మనం ఈ అప్ అండ్ డౌన్ స్విచెస్ ఉన్నాయి కదా, దీన్ని మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా షిఫ్ట్ లైట్, ఇక్కడ షిఫ్ట్ లైట్ ఉంది కదా, అది ఎప్పుడు బ్లింక్ కావాలని చెప్పి, ఇక్కడ లైట్ ఎప్పుడు ఎగలాలని చెప్పి మన షిఫ్ట్ లైట్ కూడా పెట్టుకోవచ్చు. ఈ షిఫ్ట్ లైట్ ఫస్ట్ 1000 kilometers ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఒకటే మనం పెట్టుకోవచ్చు. సేమ్ మన 390 కూడా అంతే అనమాట. ఇంకా క్లాక్ అండ్ డేట్ ఉంది. యూనిట్స్ లో డిస్టెన్స్, కన్జంప్షన్ ఉంది. ఇదనమాట డిస్ప్లే గురించి అయితే. ఈ రోజు అయితే మన కళ్ళ ముందు ఉంది కదా, ఇదే డ్యూక్ 160 అనమాట. ద ఆల్ న్యూ డ్యూక్ 160. ఇది ఈ సెగ్మెంట్ లోనే మోస్ట్ పవర్ఫుల్ 160cc మోటార్ సైకిల్ అనమాట. సింగిల్ సిలిండర్ మోటార్ సైకిల్. 19 PS పవర్, ఇంకా 15.5 Nm టార్క్ జనరేట్ చేయగలుగుతుంది బైక్. దీన్ని అయితే మనం బయటికి తీసుకెళ్లి టెస్ట్ డ్రైవ్ చేస్తూ దీని స్పెసిఫికేషన్స్, ఇంకా అదే దీని పవర్, దీని ఫీల్ ఎలా ఉందనేది బైక్ రోడ్ మీదకి వెళ్ళాక మీకు చెప్తాను. ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్తున్న డ్యూక్ 160 అయితే ఇదే అనమాట. ఆల్మోస్ట్ 200 ఎలా ఉంటుందో డిట్టు అలానే ఉంది. ఇన్ని రోజులు 200 స్మాల్ డ్యూక్ అనమాట, ఇప్పుడు 160 తీసుకొచ్చారు. లుక్స్ అయితే కిల్లర్ లుక్స్, సేమ్ 200 దించేశారు. కాకపోతే ఒకే ఒకటి అనమాట దీంట్లో, ఈ ప్రైస్ సెగ్మెంట్ కి ఓన్లీ LCD డిస్ప్లే. ఇది ఒక్కటి తప్ప మిగతాదంతా 200. షోరూమ్ లోనే ఉన్నా, షోరూమ్ నుంచే వేసుకెళ్ళిపోతున్నా బైక్ ని. నా హైట్ కి అయితే చాలా బుడ్డ బైక్. ఇది KTM సర్వీస్ సెంటర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. థ్యాంక్స్ తిరుపతి KTM నాకైతే 160 డ్యూక్ని టెస్ట్ డ్రైవ్కి అయితే అవైలబిలిటీ ఇచ్చినందుకు. ఇన్ని రోజులు నా అడ్వెంచర్ తోలాక ఇది నాకు చాలా చిన్న బైక్ లాగా అనిపిస్తుంది. పర్వాలేదు, బైక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. చాలా చిన్న బైక్ అనమాట ఇది. పవర్ అయితే మాత్రం ఇప్పుడు థర్డ్ గేర్ లో ఉంది. అప్పటికి నా వెనకాల ఒక పిలియన్ ఉన్నాడు, అంటే షోరూమ్ పర్సన్ అనమాట. 5th గేర్ లో ఇంతకు 104కి లిమిటెడ్ టచ్ అయింది. 6th గేర్ చూద్దాం. ఓకే, మాక్సిమం 110కి అయితే కట్ అయిపోతుంది అనమాట పవర్. లిమిటర్ కొట్టేసుకుంటుంది.
ఇంప్రెషన్స్ 160cc సెగ్మెంట్ బైక్ తోలుతున్నట్టయితే నాకు లేదు. నిజంగానే నాకేదో ఒక 200cc సెగ్మెంట్ బైక్ తోలితే ఎలా ఫీల్ ఇస్తుందో అదే ఫీల్ నాకు ఈ బైక్ ఇస్తుంది. వావ్ గ్రేట్ పవర్. ఇంకోటి ఏంటంటే ఈ బైక్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్ ఉంది. మనం ఇట్లా షోరూమ్ కాడ నుంచి స్ట్రైట్ వచ్చి కపిల్ తీర్థం అనమాట, ఇది మన లెఫ్ట్ సైడ్ లో ఉండేది. ఇక్కడైతే మళ్ళీ యూటర్న్ తిరుక్కున్నాం. టార్క్ లో ఎండ్ లో కూడా చూడండి. $160 తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే డ్యూక్ 160 కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోండి. పర్లేదు. అసలు ట్రాఫిక్ లో చూసారా ఎంత ఈజీగా ఫ్లిక్ అవుతుందో బైక్. నాకు ఇంకా ఎందుకంటే నా అడ్వెంచర్ తోలి ఇంకా ఇది చాలా ఈజీగా ఉంది బైక్ నడిపేదానికి. చాలా లైటర్ హ్యాండిల్ అనమాట. ఊరికే మీకు ట్రాఫిక్ లో కట్ చేసుకుంటూ తోలేదానికి చాలా బాగుంటది. ఇంకా 19 PS పవర్ అయితే మీకు ఈజీ టు హ్యాండిల్ అనమాట. సిటీ యూస్ కి, ఆఫీస్ పర్పస్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే ది బెస్ట్ బైక్ ఇప్పుడు. 110, 112, 113, 114, 115 దాకేమో టచ్ అయింది బైక్. 117 నైస్. 118 సూపర్. What can KTM do? దీనికి ఉన్న టైర్ గ్రిప్ అయితే ఈ ప్రైస్లో నన్ను అడిగితే మంచి టైర్స్ దీనికి ఆఫర్ చేశాను అనుకుంటా. గ్రిప్ అయితే కార్నింగ్ ఎంత చేస్తున్నా కూడా చాలా బాగుంది. రియల్లీ పాకెట్ రాకెట్. థర్డ్ గేర్ 10,000 RPM కాడికి అయితే కట్ అయిపోతుంది. 70 స్పీడ్ విత్ పిలియన్. ఫోర్త్ గేర్ అయితే 87 కట్ పవర్. మ్యాక్స్ ఇంతకైతే నేను 118 వరకు అయితే టచ్ చేసా. అది విత్ పిలియన్తో. వితౌట్ పిలియన్ నాకు తెలిసి ఒక 125 టాప్ స్పీడ్ వరకు అచీవ్ చేయొచ్చు అనుకుంటున్నా.
దీనికి ఉన్న పవర్ కి ఈ సీసీకి మైలేజ్ కూడా నాకు తెలిసి మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 45+ అయితే ఈజీగా వస్తుంది. Brakes also performing very well. పర్ఫార్మెన్స్ అయితే రియల్ గా సూపర్. ఒక 160cc సెగ్మెంట్ నుంచి ఇంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ వీళ్ళైతే దాన్ని ప్రూవ్ చేశారు. అందుకే నాకు KTM బైక్స్ అనేది అంత ఇష్టం అనమాట. వీళ్ళు ఇచ్చినంత పవర్ బ్రేక్స్ అయితే ఏ కంపెనీ అయితే ప్రొవైడ్ చేయదు. ఇంకోటి దీనికి ఇచ్చిన టైర్లు వచ్చి MRF టైర్స్ అనమాట. నిజంగా ఒక బెస్ట్ రోడ్ గ్రిప్ అయితే ఆఫర్ చేస్తున్నాయి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇప్పుడు మళ్ళీ సేమ్ రైడ్ చేస్తూ షోరూమ్ కాడికి అయితే వెళ్ళిపోదాం. గైస్, తిరుపతి KTM రేణుగుంట షోరూమ్ లో స్టాక్ అయితే చూడండి. బైక్ స్టాక్ ఎంత ఘనంగా ఉందో. ఇప్పుడే నేను ఈ వ్లాగ్ చేస్తున్న టైంలోనే చాలా బైక్స్ అయితే తీసుకొచ్చారు. 20 బైక్స్ దాకా వచ్చాయి. ఫుల్ షోరూమ్ అంతా అయితే బైక్స్ తో నిండిపోయింది అనమాట.